దేవుని గొప్ప నామమునకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్య ధ్యానం కొరకు యెషయా గ్రంథం 66వ అధ్యాయం. దేవుని యొక్క సహాయం మేరకు ఈ యొక్క యెషయా గ్రంథాన్ని కూడా మనం ధ్యానంలో ముగించుకుంటున్నాము. ఈ యొక్క అధ్యాయంలో అనేక విషయాలను ప్రభువారు మనకు తేటతెల్లం చేయబోతున్నారు. ఈ 24 వచనాల్లో కూడా యెషయా ద్వారా దేవుడు తన మాటలను కొనసాగిస్తున్నాడు. తన ప్రజలు ఎలాంటి వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో నొక్కి చెప్తున్నాడు. వారు అలా అయితే కలిగే ఫలితాలు ఎలాగుంటాయో చెప్తున్నాడు. దేవుడు తన మాటలను నిరాకరించిన వారి అంతం ఎలా ఉంటుందో కూడా తెలియచేస్తున్నాడు. దేవుని మాటలు వినేవారిని, దేవుని మాటలు వినని వారిని కూడా, వాళ్ళిద్దరిని కూడా ప్రస్తావన తెస్తూ అనేక సంగతులను ఈ యొక్క గ్రంథంలో ప్రభు రాయించారు. ఈ యొక్క అధ్యాయంలో ఎస్పెషల్లీ ఇశ్రాయేలీలు దేవుని యొక్క మహాబలాన్ని, సృష్టికర్త అయిన దేవుణ్ణి వారు గమనించి గుర్తించి ఆయన కొరకు ఒక మందిరాన్ని కట్టాలి అని తలంచిన సందర్భం. అయితే దేవుడు ఈ విశ్వమంతా కలిపిన ఆయన దృష్టిలో చాలా అల్పమైనదని, మనుషులు చేతులతో కట్టే ఆలయం నాకు అవసరం లేదు అని, ఆత్మ సంబంధమైన ఆలయమే నాకు ఎక్కువ ఇష్టం అని ఆయన మాట్లాడుతున్న మాటలు మనం అర్థం చేసుకోవచ్చు. ఆయనలో ఉంచిన నమ్మకం, మనుషులు వినయపూర్వకముగా వారి హృదయాలు, దేహాలు ఆయనకు ఆలయాలుగా మారాలని ఆయన కోరుకుంటున్నాడు. అంతే తప్ప మన చేతులతో కట్టినటువంటి ఈ స్లాబ్ అయినా, తాటేకులదైనా, రేకులైనా, ఇతరమైనది ఏదైనా ఆయన కోరుకోవటం లేదు. ఆ మందిరాన్ని బట్టి ప్రభుకి ఆనందమా అంటే ఆనందమే, కానీ మన హృదయమే ఆలయంగా మారిపోతే అది అసలైన ఆనందం ఆయనకి. అందుకనే హస్తకృత్యాలలో ఆయన ఉంటాడా అంటాడు. దావీదు దేవుని కొరకు మందిరాన్ని కట్టాలని ఆలోచన కలిగినప్పుడు నాతాను అడిగాడు. నాతాను అన్నాడు, అయ్యా రాజా, నీకు ఏమి చెయ్యాలని నీ మనసుకొస్తే చేసి అన్నాడు. ప్రభు నాతానుతో మాట్లాడుతున్నారు. నాతాను, నువ్వు చెప్పిన మాటలేంటి? నన్ను అడిగేవా ఏం చెప్పాలో? రాజుగారు అనగానే సరే అని చెప్పేసావు నువ్వు. అసలు దావీదు యుద్ధాలు చేసి అతని చేతులు రక్తంతో తడిచాయి గనక అతని ద్వారా నేను మందిరాన్ని కట్టించుకోవడం నాకు ఇష్టం లేదు. తన గర్భవాసాన్ని పుట్టినటువంటి సొలొమోను ద్వారా నేను ఆ పని చేయించాలనుకుంటున్నాను గనుక దావీదు మందిరం కట్టడానికి కుదరదు అన్నాడు. అంటే దేవుని యొక్క చిత్తం, ప్రణాళిక ఎవరి మీద అయితే ఉంటుందో వారు ఆ పని చేయటానికి ఆయన సిద్ధం చేస్తాడు తప్ప ఎవరు పడితే వాళ్ళు ఆయన పని చేయటానికి ఆయన ఒప్పుకోడు. ఆయన కొరకైన పని నియమించబడిన వారు తప్ప ఎవరు పడితే వారు చేయటానికి కూడా కుదరదు. అందుకనే దేవుని మందసాన్ని మోసేయడానికి యాజకులనే దేవుడు సిద్ధం చేశాడు. ఆ యొక్క ప్రత్యక్ష గుడారం యొక్క పని అంతటిని కూడా యాజకులకు మాత్రమే అప్పగించాడు. లేవి వంశానికి మాత్రమే ఆ భాగ్యం ఇచ్చాడు. మిగతా వాళ్ళు అసలు ఇన్వాల్వ్ అవడానికి కూడా కుదరదు. అన్ని అసలు చేతులే పట్టుకోవడానికి కుదరదు. అలాగున దేవుడు ఆయన పని కొరకు నిర్దిష్టించిన వారిని మాత్రమే ఎన్నుకుంటాడు. అందుకే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన మనం గమనించి అలాగ సాగగలిగితే దేవునికి ఎంతో సంతోషం. అందుకే దావీదు ఏం చేశాడంటే, నా ద్వారా దేవుడు కట్టించవద్దు అని చెప్పాడు కానీ దాని కొరకు సమకూర్చవద్దని చెప్పలేదు అని,
మందిరానికి కావలసినటువంటి వాటిని, వెండిని, బంగారాన్ని, ఇనుమును, రాగిని, ఇత్తడి, ఇక చెప్పసఖ్యం కానంత కలపను, అనేకమైన వాటిని తన జీవితకాలం అంతా కూడా ప్రయాసపడి పోగు చేసి ఉంచాడు. ఆ తర్వాత సొలొమోను కావలసిన మరికొన్ని వాటిని సిద్ధం చేసి మందిరాన్ని నిర్మాణం చేయడం జరిగింది. అంటే వద్దని చెప్పాడు అని మానేలేదు, కానీ మందిరానికి కావలసిన వాటన్నిటినీ సమకూర్చడంలో ముందడుగు వేశాడు. అంటే దేవుని పని కొరకు అందరూ కూడా సహకరించవలసిన వారై ఉన్నారు అనేది గొప్ప మాట. దేవుడు ఆయన దృష్టి మన మీద ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఎందుకు అనంటే దేవుని కనుదృష్టి లేకపోతే, మన మీద ఆయన దృష్టి పడకపోతే మనము క్షేమాన్ని కలిగి ఉండలేము. అయితే దేవుని దృష్టి పడాలి అనంటే దీనుడై నలిగిన హృదయం కలిగిన వాడైతే ఆయన దృష్టి వారి మీద ఉంటుందట. ఆయన మాట విని వణుకువాడై ఉండాలట. దీనత్వాన్ని కలిగి ఉండాలి, నలిగిన హృదయం ఉండాలి, ఆయన మాట విని వణికేవారై ఉండాలి. అలాంటి వారి మీద దేవుని దృష్టి ఉంటుంది. అంటే దేవుని మాటకు భయపడాలి, ఆయన మాటకు విధేయత చూపించాలి. అసలు దేవుని మాటను లెక్క చెయ్యని వారు చాలా మంది ఉన్నారు. అంటే దాని అర్థం దేవుని దృష్టి వారి మీద లేదా అంటే లేదు. కారణం ఆయనంటే భయపడలేని వారి మీద ఆయన దృష్టి ఎందుకు ఉంటుంది? వారిని ఎందుకు పట్టించుకుంటాడు? వారి మీద ఆయనకి మనసు ఎలా కలుగుతుంది? ఆయన అంటే అసలు గౌరవం లేదు. ఎలాగ నిన్ను ఆయన ప్రేమించగలడు? ఆయన దృష్టిలో నిన్ను ఎందుకు ఉంచుకుంటాడు? ఆయనకి ఇష్టం కాని పనులు చేసుకుంటూ ఉన్నారు. ఆయనకి నచ్చని కార్యాలు చేస్తూ ఉన్నారు ప్రజలు. అందుకే ఆయన దృష్టి వారి మీద పడలేదు. వాళ్ళ వైపు చూసిన ఏహయ్యలు నాకు సంబంధించిన కాదు అన్నట్లుగా ప్రక్కకు తిప్పేసుకుంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారట? ఎద్దులను వధిస్తున్నారు, గొర్రెపిల్లను బలిగా అర్పిస్తున్నారు, నైవేద్యం అర్పిస్తున్నారు, ధూపం వేస్తున్నారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నారు. దేవుని కొరకు అర్పించవలసిన వాటిని అర్పిస్తూ తమకి ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతుంటే దేవుడికి ఏం నచ్చుతుంది? పర్వాలేదులే, నేను ఎలా బ్రతికేసినా ఎలా నడుచుకున్నా దేవుడు చూసుకుంటాడులే అని అంటే, నువ్వు దేవునికి ఇవ్వవలసిన వాటిని ఇచ్చేస్తున్నాను నా ఇష్టం అని అంటే ఆయనకి అది ఇష్టం లేదు. విరిగి నలిగిన హృదయము కలిగి ఉండాలి అంటున్నాడు ఆయన. అట్టి హృదయం లేక నీ సొమ్ము ఎవరికి కావాలి? నువ్వు చేసేటువంటి సహాయం ఎవరికి కావాలి? నువ్వు ఆయన పనిలో ఉంటున్నానని అనుకోవడం ఎవరికి కావాలి? ఆయనకి అసలు అవసరం లేదు. మరి నీవు ఆయన పనిలో ఉండగలిగిన మనసు నీకుంటే నమ్మకత్వం కలిగిన బిడ్డగా ఉండాలి. కానీ 2 పడవల మీద కాలు వేసే వ్యక్తిగా ఉంటే ఆయనకి ఎలాగూ ఇష్టం అవుతుంది. అందుకే నాకు ఇష్టం కాని పనులన్నీ చేస్తున్నారు వాళ్ళు, అందుకని నేను వాళ్ళని ఇష్టపడలేకపోతున్నాను, నా దృష్టి వారి మీద ఉంచలేకపోతున్నాను అంటున్నాడు. దేవుని బిడ్డగా నువ్వు బ్రతుకుతుంటే లోక సంబంధమైన వాటి వైపు నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకూడదు. లోకానికి మనకి ఏమి పొందు అంటున్నాడు ఆయన. లోకములో ఉన్నవన్నీ శరీరాశ, నేత్రాశ, జీవపుటంబము. అది దేవుని వలన కలిగినవి కాదు. వాటిని కలిగి ఉండి వాటిని అనుసరిస్తూ వాటిని కోరుకుంటూ దేవుడు కూడా కావాలంటే ఎలా కుదురుతుంది? నువ్వు తేల్చుకుంటే అటన్నా ఉండు, లేకపోతే ఇటన్నా ఉండు, కానీ 2 కావాలంటే మాత్రం దేవుడు నిన్ను అంగీకరించడు. కాని పనులు చేయడం మానేసి
ఆయన నామాన్ని ద్వేషించే విధంగా బ్రతకడం మానేసి నిన్ను బట్టి దేవునికి సంతోషం, దేవునికి మహిమ కలిగేలాగా నువ్వు జీవించగలిగితే నీ జీవితాన్ని బట్టి దేవుడు ఆనందించేవాడై ఉన్నాడు. అలా గనుక ఉంటే ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు తప్పకుండా చేస్తాడు. అందుకే ఆయన అంటాడు, ఎవరు వినని వార్తను నేను చెప్తాను. అదేంటంటే, ప్రసవ వేదన పడకముందే పిల్లలు కనేటట్లు, నొప్పులు కూడా కలగకుండా మగపిల్లను కనేటట్లు వినేటువంటి ఒక వార్త మీరు వినబోతున్నారు. ఎందుకు అంటే, ఇశ్రాయేలీల ప్రజలు వారి జీవితాలలో దేవుడు అటువంటి కార్యాన్ని చేయాలని అనుకుంటున్నాడు. మీకు ప్రసవ వేదన కలగకుండానే మీకు మీ సంతానానికి క్షేమం ఇవ్వాలనుకుంటున్నాను అంటున్నాడు. అని చెబుతూ ఒక్క నిమిషములో ఒక వ్యక్తి పుడతాడా? ప్రసవ వేదన కలగకుండానే బిడ్డకు జన్మ అవుతుందా? లేదు, ఖచ్చితంగా ప్రసవ వేదన కలగాలి. అందుకే ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా అన్నాడు. ఒక వ్యక్తిని కనటానికి ఒక రోజు సరిపోదు, కానీ ఒక జనము అంటే అనేక మందిని, ఒక వంశాన్ని, ఒక జాతిని కనడానికి ఒక రోజు సరిపోద్దా? సరిపోదు అని చెప్తూ, పుట్టించిన నేను గర్భాన్ని మోస్తానా? ప్రసవ వేదన కలిగించిన నేనే ఆ ప్రసవ వేదన సమయంలో వారిని దృష్టించక మానుతానా అంటున్నాడు. అంటే దేవుడు నువ్వు కలిగిన ఆ ప్రసవ వేదనలో ఉంటాను, ధైర్యంగా ఉండు అని చెబుతూ, ఒకవేళ ఎవరికైనా సంతానం లేకపోతే వాళ్ళకు చెప్తున్న మాట ఏంటంటే, పుట్టించిన నేనే కదా నిన్ను, నీ గర్భాన్ని ఎందుకు మోస్తాను? నీ దేవుణ్ణి అడుగుతున్నాను నేను, నీ గర్భాన్ని నేను ఎందుకు మోస్తాను? అయితే నీకు ఒక ప్రశ్న రావచ్చు, ఒకవేళ వివాహం 5 సంవత్సరాలు కనుక గడుస్తూ ఉంటే, అయ్యో దేవుడు నా గర్భాన్ని మూసేసాడే అని నువ్వు అనుకుంటే, పుట్టించిన దేవుడు నీ గర్భాన్ని మూయుడు అని చెప్తున్నాడు. అంటే ఖచ్చితంగా నువ్వు సంతానం కలిగి లేకుండా ఉండి ఉంటే తప్పకుండా ఆయన నీకు సంతానము ఇస్తాడు అని చెప్తున్నాడు. కొద్దిపాటి ఆలస్యం అయితే అయింది, కానీ ఆయన గర్భాన్ని మాత్రం మూసేసే దేవుడు కాదు. కారణం, అబ్రహాము శారాలను దేవుడు దర్శించి వారికి వృద్ధాప్యంలో సంతానం ఇచ్చాడు. జకరియా ఎలిజబెత్తులను దర్శించి దేవుడు సంతానం వృద్ధాప్యంలో ఇచ్చాడు. యాకోబు రాహేలును ప్రేమించి వివాహమైన 20 సంవత్సరాల తర్వాత సంతానాన్ని ఇచ్చాడు. సంసోను పుట్టడానికి వారి తల్లిదండ్రులకు చాలా సంవత్సరాలు కాలం గడిచిన తర్వాత దేవుడు వారికి సంతానం ఇచ్చాడు. అయితే సంతానం ఇవ్వకుండా మానేయడం అంటేది లేదు, కానీ కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది అని చెప్తున్నాడు అంతే. కానీ సంతానం ఇవ్వడం మాత్రం గ్యారంటీ. కాబట్టి ఎవరైనా బిడ్డలు ఇంకా కలగలేని వారు ఉండుంటే వారు బాధపడనవసరం పని లేదు, కలత చెంది నిరాశతో ఉండనవసరం పని లేదు. ఆలస్యం అయ్యింది అంతే. అలాగ ఆలస్యం అయిన కారణాన్ని ఏకంగా దేవుడు వాగ్దాన పుత్రుడని ఇస్సాకునిచ్చాడు. ఆ ఇస్సాకు జీవితమును దీవించి ఇస్సాకులో నుంచి యాకోబును, యాకోబులో నుంచి ఇశ్రాయేలు జనంగాన్ని తీసుకొచ్చాడు. అంటే ఒక ఆలస్యమైన కారణాన్ని జనమునే దేవుడు చేశాడు. అన్నా అనే ఆమెకు కూడా సంతానం ఆలస్యం అయింది. ఆమెకు దేవుడు సంతానం ఇచ్చాడు సమూయేలు. అతను ఆ దేశానికే ఒక గొప్ప ప్రవక్తగా, న్యాయాధిపతిగా దేవుడు నడిపించాడు. రాజులను అభిషేకించే గొప్ప భాగ్యం సమూయేలుకి ఇచ్చాడే. జకరియా ఎలిజబెత్తులకు సంతానం ఆలస్యమైంది, కానీ ఆ ఆలస్యమైన కారణాన్న యేసుక్రీస్తు మార్గాన్ని సరళం చేసే ఒక మహాభక్తుడు, ప్రవక్త పుట్టాడు.
బైబిల్ గ్రంథంలో ఎవరు ఎక్కడ ఎప్పుడు ఆలస్యమైందని చెప్పిన వారందరి జీవితాలు సంతానం మామూలు పుట్టలేదు. పుట్టిన ప్రతి ఒక్కడు ఒక గొప్ప వ్యక్తిగానే దేవుడు ఇచ్చాడు. రాహేలుకి సంతానం కలిగింది, యోసేపు పుట్టాడు. యోసేపు దేశానికి, ఇశ్రాయేలు జాతికి ఒక దీవెనకరమైన వ్యక్తి. ఎంత ధన్యత! అంటే ఈ రోజున ఎవరికైనా పిల్లలు పుట్టలేదు, ఆలస్యం అవుతున్నారు, వాళ్ళు ప్రభువును నమ్ముకున్నారు అంటే ఒక బలమైన వ్యక్తిని గర్భవాసాన్న రాబోతున్నాడు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది నీకు శుభవార్త. నీ గర్భవాసాన్ని దేవుడు ఒక బలమైన వ్యక్తిని నడిపించబోతున్నాడు. నీ సంతానాన్ని దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. అందుకే ఆలోచన చేశాడు, పెద్ద పెద్ద ప్రణాళికలు వేస్తున్నాడు. కాబట్టి ఆ ప్రణాళికబద్ధంగా రావడానికి టైం పట్టింది అంతే. అంతేకాని ఇవ్వడం అనేది మాత్రం జరగదు. ఇది దేవుని వాక్యం. ఆయన మాట చెప్తే అది వాస్తవం. సున్నైన పొల్లైన తీసి పారేయడానికి కుదరదు ఆయన మాటల్లో. కనుక విశ్వాసంతో ఎదురు చూడాలని దైవజనుడిగా మీకు ఈ మాటలను బట్టి తెలియచేస్తున్నాను. దేవుడు ఎంత గొప్పవాడు అనంటే, ఆయన ప్రజలను ఆదరించేవాడు. ఎలాగూ ఆదరిస్తాడు అనంటే, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు ఆయన ఆదరిస్తాడట. జీవితాల్లో కొన్ని పర్యాయాలు, కొన్ని పరిస్థితులను బట్టి ఆదరణ లేక ఉంటాం. మనుషులు దగ్గరకు చేర్చుకోలేని పరిస్థితులు, దగ్గరికి రమ్మని చెప్పని సంభవాలు, ప్రేమ చూపించని కారణాలను బట్టి ఆదరణను కోల్పోతాం మనం. ఏదొక విషయంలో ఆదరణ ఉండని పరిస్థితులు, మనలను లెక్క చేయకపోతే ఆదరణను కోల్పోయి ఉంటాం. లేకపోతే మనం కలిగిన వాటిని కోల్పోయినప్పుడు ఆదరణ కోల్పోయిన పరిస్థితిలో ఉంటాం. ప్రభు ఏం చెప్తున్నారంటే, ఇదిగో నేను మిమ్మలను ఆదరిస్తాను. ఎక్కడ ఆదరిస్తాడట? యెరూషలేములో మీరు ఆదరించబడతారన్నాడు. యెరూషలేములో ఏముంది? దేవుని మందిరం ఉంది. ఆ దేవుని మందిరములో తన ప్రజలను ఆదరించేవాడిగా ఉన్నాడు. వీళ్ళని గమనించండి. అనేక పర్యాయాలు రకరకాలైన పరిస్థితులు గుండా మనం వెళ్ళినప్పుడు, వేదనకరమైన స్థితులను చూసినప్పుడు ఆదరణ ఎక్కడ దొరుకుతుంది అంటే మందిరములోనే కదా. మందిరములకు వచ్చిన ప్రతి పర్యాయము ఆయన మాట్లాడుతుంటే కలిగిన ఆదరణ, ధైర్యం, నిరీక్షణ వర్ణనాతీతమైనది. కనుక ఏ పరిస్థితులలోనైనా ఆదరణ లేదు అని అనుకుంటే వెంటనే ఆయన సన్నిధికి వస్తే ఆయన నిన్ను ఆదరించి ధైర్యపరిచి హక్కును చేర్చుకోవడానికి, కౌగిలించుకోవటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఇచ్చే ఆదరణ మాటలతో వర్ణించలేనిది. కనుక ఆయన మందిరంలో నిన్ను ఆదరించాలనుకుంటున్నాడు. రా. ఇంకేంటి అంటే, వారు భవిష్యత్తు గురించి దిగులు పడుతున్నారు. ఏంటో నా భవిష్యత్తు, నా బ్రతుకేమిటి అర్థం కావటం లేదని వారు సతమతం అయిపోతున్నారు. అందుకంటున్నాడు, మీ భవిష్యత్తు గురించి దిగులు పడుతున్నారా? అయితే మీకు ఆదరణ నేను ఇద్దామనుకుంటున్నానని ప్రభు ఆదరణ ఇవ్వబోతున్న సంగతులను చెప్తున్నాడు. మరికొన్ని విషయాలు ఇందులో చెప్తూ, కొన్ని వాటిని తినవద్దు, అవి నిషిద్ధమైనవి, వాటికి దూరంగా ఉండాలంటున్నాడు. కానీ అపవిత్రమైన వాటిని తినేవారు, అపవిత్రమైన వాటిని కోరుకునేవారు చాలా మంది ఉన్నారు. కనుక విగ్రహానికి బలి అర్పించిన వాటిని తినకూడదు. మరికొన్ని అసహ్యమైనటువంటి జంతువులు, ప్రాణులను తినవద్దని ప్రభు చెప్పాడు. దాన్ని మనం మానేయాలి. రెండోది, కొత్త నిబంధనలో పేతురు గారికి ఒక దర్శనం చూపిస్తూ అందులో చతుష్పాద జంతువులన్నిటినీ చూపించాడు. ఈ అన్ని నువ్వు చంపుకొని తిను అన్నాడు. అది ఒక ఉదాహరణగా కూడా ఇచ్చాడు. రెండోది, ఆయన దేనిని నిషిద్ధించలేదు అని
వాస్తవాన్ని కూడా మనకు తెలియచేస్తున్నాడు. పాత నిబంధనల కాలంలో కొన్ని నిషిద్ధమైన వాటిని మనం చూస్తాము, కానీ కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి నిషిద్ధమైనది ఏమీ లేదు. ప్రార్థన చేసుకుని దాన్ని పరిశుద్ధపరుచుకుని భుజించిన ఎడల భుజించవచ్చు. అయితే విగ్రహాలకు సంబంధించిన వాటి విషయమై మాత్రం ఎట్టి పరిస్థితులను ముట్టుకోవద్దని చెప్పాడు. ఈ వాక్యాన్ని శ్రద్ధగా మీరు గమనించగలరు. చివరికి ఇలా మాట్లాడుతున్నాడు ఈ అధ్యాయంలో, దేవుడు తన పని కొరకు కొందరిని ఏర్పాటు చేసుకుంటాడు అని. దేవుడు తన పని కొరకు కొందరిని ఏర్పాటు చేసుకుంటాడు అని. అయితే కొద్దిమంది ఎలాగున్నారు అట, దేవుని మీద తిరుగుబాటు చేసేవారిగా ఉన్నారు. ఆ దేవుని మీద తిరుగుబాటు మనసు నువ్వు లేకుండా దేవునిలో విధేయత కలిగి సాగిపోవాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుని మీద గనుక తిరుగుబాటు చేసే స్వభావం నీకుండుంటే నీ జీవితంలో దేవుడు చాలా బాధపడిపోతాడు, వేదన కలిగిపోతుందేమో. అందుకే నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అనంటే, దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించటానికై ప్రయత్నం చేయాలే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ దేవునికి బాధలు కలిగి చేసేటువంటి హృదయముగా నీ హృదయము ఉండటానికి వీలు లేదు. ఆయన కోరుకున్న విధానం ఏంటి? నేను ఆయన కొరకు ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలనుకుంటున్నాడు, కానీ నీవు ఆయన మీద తిరుగుబాటు చేసి బ్రతకాలనుకోవట్లేదు. ఈ యెషయా గ్రంథంలో తరచూ మనకు కనబడుతున్న ఒక బాధాకరమైన సంగతి ఏంటంటే తిరుగుబాటు. 1వ అధ్యాయం 2వ వచనంలో, 23వ వచనంలో, 3వ అధ్యాయం 1వ వచనంలో, 9వ వచనంలో, 60 అధ్యాయం 10వ వచనంలో, 65వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఈ మాటలు మనకు కనపడతాయి. తరచు 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 ఆయన ప్రజలైన వారే ఆయన మీద తిరుగుబాటు చేసిన సందర్భాలు కనబడతాయి. మనం మాత్రం ఎప్పుడు ఆయన మీద తిరుగుబాటు చేయడానికి లోబడి ఆయన వాక్యానుసారంగా జీవించగలిగితే మన జీవితాలు సరి అయిన ఆయన మార్గంలో నడిపించుకోగలిగిన వారమైతాము. కనుక మనం ఒకవేళ తిరుగుబాటు చేసిన వారమైతే ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడని గుర్తు చేసుకుని 53వ అధ్యాయంలో యెషయా గ్రంథం ఆయన మన కొరకు చేసిన ప్రాణ త్యాగాన్ని తలపోసుకొని క్షమాపణ కోరి ఆయనలో సాగగలిగితే మన జీవితాలు, మన కుటుంబాలు బాగుంటాయి, క్షేమం కలిగి ఉంటాయి. ఆయన మన కొరకు త్వరగా రాబోతున్నాడు. ఆయన రాకడకు సిద్ధపడే వారమై, ఆయన పని కొరకు కొనబడిన వారమై, ఏర్పాటు చేయబడిన వారమై ముందుకు సాగుదాం. ఆయన కృపలో వర్ధిల్లుదాం. ఈరోజు వాక్యం ద్వారా ప్రభు అనేక విషయాలు తెలియజేశారు. ఆ వాక్య తాలూకు ప్రభావం, సన్నిధి, సహాయము, కార్యము, వాగ్దానము నెరవేర్చబడి ఆయన కృపలో నడిపించబడుదుము గాక. ఆమేన్.